అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఓటరు అనే పదం పైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం దీని మీద నిర్వహించడం అనేది ఒక సాహసోపేతమైన కార్యక్రమం. ఎందుకు సాహసోపేతమైన కార్యక్రమం అంటే, ఇక్కడ ఓటు నమోదు అనేది దినోత్సవము, ఓటు నమోదు చేసుకోవాలి అని చైతన్యపరిచే విధంగా మనం చేపట్టినటువంటి ఈ కార్యక్రమము, మరి ఈరోజు వాళ్ళు ఓటు నమోదు చేసుకునేటప్పుడు ఈ ఓటుకు నా ఓటు విలువ ఇవాళ 500 2,000 రూపాయలు నాకు పడ్డట్టేనా, నా జేబులో 5,000 జేబులు నా జేబులో పడ్డట్టేనా, ఇక ఓటు నమోదైంది, ప్రతి ఎన్నికలకు నాకు 5,000 వస్తాయి అన్నట్టేనా అని కొత్తగా ఓటర్ నమోదయ్యేటోడు అటువంటి ఆలోచన కలిగించే ప్రమాదమైన గడియలలా శంకర్ ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమము పెట్టిండు. ఆయన సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ అని పెట్టిండ్రు. ఇవి చాలా ఉన్నాయి, ఇటువంటి సొసైటీలు కొన్ని నడుస్తూ ఉన్నాయి. కొన్ని రియల్గా సమాజంలో జరిగేటటువంటి అక్రమాలపైన మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడతారు. కానీ వాటికి కూడా వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నది, కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఉన్నాయి. కానీ శంకరు ఈరోజు అన్నీ చూసి ఇటువంటి సొసైటీ ఒకటి పెట్టిండ్రు, కాబట్టి దానికి నేను అభినందిస్తున్నా. అంతేకాకుండా ఈరోజు సాహసోపేతమైన కార్యక్రమం అనడానికి ఇంకొకటి కూడా చెప్తా. ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటా ఉన్నాం, ఓటు 500కు ఓటు, 1000 రూపాయలకు ఓటు, 5,000కు ఓటు అని. మీరు దయచేసి లైవ్ చూసేవారు కానీ ఫోన్లో ఉండేవారు గూగుల్లో కొట్టండి, ఈరోజు ఓట్ ఫర్ నోట్ అని కొట్టండి. కొట్టంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ఫోటో వస్తుంది, వీడియో వస్తుంది. ఆ వీడియోతోని 500 నోట్ల కట్టల రూపాయల సంచులు వస్తాయి. ఆ సంచులతోని ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ కోసమో నీ ఓటు నాకు అమ్ము అని కొనడం వస్తుంది. అంటే నిజంగా ఈరోజు మళ్ళీ తెల్లారులేస్తే వీళ్ళంతా నీతులు మాట్లాడతారు. అసలు ఓటు అమ్మడం అయితే బాధాప్త ఈరోజు ముఖ్యమంత్రి గారికి వెళ్ళే ఓటు కొనడం సారైంది. అంటే ముఖ్యమంత్రి కావడానికి గల గల కారణం అంటే క్వాలిఫికేషన్ ఏంది అని అంటే, ఈయన అంటే నేను దీనికి మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ప్రపంచంలో ఇలా కనవాలేదు కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఉంటే మీరు చెప్పండి, ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఈరోజు ప్రపంచం మొత్తంలో ఈరోజు ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకేముండదు. అంటే ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఇంకో పార్టీ ఓటు కొన్నారు, అక్కడ ఎమ్మెల్యేని కాదు కొన్నది. ఒక ఓటును 50 లక్షలకో 5 కోట్లకో 10 కోట్లకో 20 వేట్లకో కొనుగోలు చేసిండ్రు. ఆయన దొరికిపోయిండు. ఈరోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు బాజాబ్తా ఇంకో పార్టీలకు వెళ్ళిపోయి ఆ పార్టీ ఈరోజు ది లార్జెస్ట్ డెమోక్రసీ పార్టీ ఏం చేసిందంటే, స్వతంత్రం తెచ్చిన పార్టీ అని చెప్పుకునే పార్టీ ఏం చేసిందంటే, నీతి నిజాయితీలు ఎథిక్స్ మారల్స్ గురించి పార్టీ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పిందంటే, ఈరోజు ఓట్ చోరీ అనేది ప్రోగ్రాం కూడా చేపట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఈరోజు ఓట్ చోరీ అనేది ఒక కార్యక్రమమే చేపడతా ఉండు. మరి ఆ ఓట్ చోరీ అనే కార్యక్రమం చేపట్టేటువంటి ఆ నాయకుడు ఈరోజు ఆయన ఓటుకు నోటు దొంగని ఈరోజు ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అంటే ఈరోజు మనకు ఉదాహరణ ఎవరు ఉన్నారు? ఉదాహరణకు ఈరోజు ఇప్పటి సార్ కొన్ని పేర్లు చెప్పిండు. అంటే అటువంటి మహానుభావులు మనకు ఏడగనవాడుతూ ఉన్నారు, ఏడున్నారు. ఈరోజు నేను అంటే నా రేటు ఇప్పుడు బక్క జెడ్సన్ అనేటోడు ఒక 100 కోట్ల స్కామ్లో దొరికిండు. బక్క జెడ్సన్ అంటే 100 స్కామ్లో దొరికిండు కాబట్టి నేను ఎమ్మెల్యేకి పోటీ చేసిన. బక్క జెడ్సన్ గారు 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసింది కాబట్టి నీకు 10,000 ఓటుకు అయితే అమ్ముతా నేను. శంకర్ గారు ఉన్నారు, శంకర్ గారు ఎమ్మెల్యేకి పోటీ చేసిండు. శంకర్ గారు 5 కోట్ల స్కామ్ చేసిండు, 5 కోట్ల స్కామ్ చేసినావు కాబట్టి నీకు ఓటు 5,000 రూపాయలకు. అంటే ఈరోజు నా స్కాములు నేను ఎసోంటును, నా క్యారెక్టర్ ఎసోటి, నా గుణగణాలు ఎసోటి, నేను రాజకీయాలకు అవసరమా లేదా, నేను బ్లాక్మెయిలర్నా చీటర్నా, నా మునుపు నా రాజకీయాలు రాకముందు నా ఆస్తి ఏమున్నది, రాజకీయాలకు వచ్చినాక నా ఆస్తి ఏమున్నది అని ఇవేవి కూడా చూస్తలేరు. ఈరోజు ఒకటి చెప్తున్నా, మనము పిల్లనియనికి పెద్ద మనుషులు అందరినీ తీసుకోపోతాం ఒక ఇంటికి. తీసుకుపోయిన తర్వాత వాళ్ళు పక్కన చెప్తారు, ఈయన పలానా కేసులో జైలుకు పోయిందంట, ఈయన ఏం కేసు అని అంటే చెంప మీద కొట్టిందంట, పలానోని చెంప మీద కొట్టిందంట, చెంప మీద కొట్టిండకు. అయితే మనకు ఆత్మగౌరవం దెబ్బతింటే ఇసోండని పిల్లనియ్యరు, ఇసోండని పిల్లనియ్యద్దు. చెంప మీద కొట్టుడు కేసే, చిన్న కేసే, కానీ ఇయ్యరు. కానీ మనం మాత్రం ఓటేస్తాం.
ఏది మన ముఖ్యమంత్రి చేసుకుంటే మేము వాడు ఎసొంటారైనా కానీ వాళ్ళు లోఫర్ గాడు కానీ డాఫర్ గాడు కానీ రేపిస్ట్ కానీ దొంగ కానీ చీటర్ కానీ బ్లాక్ మెయిలర్ కానీ ఎవడైనా పర్వాలే, నాకు నాయకుడిగా ఉండొచ్చు, నాకు ఎమ్మెల్యేగా ఉండొచ్చు. కానీ నువ్వు దొంగవు, నువ్వు లోఫరు, నువ్వు రేపిస్ట్ అయితే నీకు 50,000 ఓటు, నువ్వు మర్డరిస్ట్ అయితే 5,000 ఓటు. అంటే ఈ విధంగా ఎంఆర్పి రేట్ల లెక్క ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో, మన ప్రజాస్వామ్య రాష్ట్రంలో, ఆత్మగౌరవంతో ఏర్పడ్డటువంటి తెలంగాణలో, బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో కూడా ఈరోజు ఇటువంటి ఎంఆర్పి నడుస్తూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు దాదాపు చదువు చెప్పిన వాళ్ళు, ఈరోజు నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క దీని గురించి నేను ఫైట్ చేస్తూ ఉన్నా. రిటైర్మెంట్ టీచర్లు దాదాపు 7,000 మంది, ఇప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి వస్తున్నా, ఒక 13,000 రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు వాళ్ళ హక్కులు ఇవ్వమని చెప్పేసి ఏ పార్టీ మాట్లాడతలేదు, లాస్ట్లో మేధావులు కూడా మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? మాకేమైనా పుణ్యానికి వేసిందా వాళ్ళ ఓటు? నాకు ఎమ్మెల్సీకి ఏమైనా పుణ్యానికి వేసింది, నన్ను పైసలు ఇస్తే వేసిండ్రు, మళ్ళీ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. టీచర్లు అడగ, టీచర్లు చదువు చెప్పి వాళ్ళు కూడా పైసలు తీసుకుని మాకు ఓటు వేసిన అంటున్నారు. అరే మీరు ఎందుకు మాట్లాడారంటే టీచర్లు కూడా ఇవాళ పైసలు తీసుకున్నప్పుడే ఓటు వేసిన వాళ్ళు పైసలు తీసుకోకుండా మాకు ఓటు వేయలేదు అని చెప్పేటువంటి పరిస్థితులలో, దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈరోజు శంకర్ గారి కార్యక్రమం పెట్టిండ్రు. కాబట్టి ఈరోజు మన శంకర్ గారి అసోసియేషన్, మీ అసోసియేషన్ ఇంకో ప్రశ్నిస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకవేళ 60% ఓటు నమోదైతే, ఓటర్లు వాళ్ళ ఓటు వినియోగించుకుంటే అందులో దాదాపు మన 90% ఓటు అమ్ముకున్న వాళ్ళే. అంటే ఇప్పుడు ఓటు అమ్ముకునేటోళ్ళని మనము వాళ్ళకు మారుమనం చెప్తున్నామా, లేకుంటే తప్పని చెప్తున్నామా, లేకుంటే మీరు పైసలు తీసుకోవద్దని చెప్తున్నామా, లేకుంటే మన నీ నోటి కాడ బుక్కలు పక్కన పెట్టి మనం అంటున్నామా? అంటే ఇన్ని విధాలుగా ఓటర్ ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఇది చాలా మామూలు, ఇది ప్రతి దానికి మూలాంశం ఎక్కడికి వెళ్ళి మొదలవుతుంది అంటే ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది. ఎక్కడికి వెళ్ళి? ఓటుకి వెళ్ళి మొదలవుతుంది. ఓటు అనేటోడు ఒక నలుగురు వ్యక్తులు నిలబడ్డప్పుడు అలా పార్టీలకు అతీతంగా, నిజంగా సమస్య కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు మీరు ఆలోచన చేసి ఓటేయాలి. ఈరోజు మతాలను రెచ్చగొట్ట, ఇది కూడా ఒకటి, ఇదే కులాలను రెచ్చగొట్ట, ఇదే ఒకడు వస్తాడు మన ఆత్మగౌరవం దెబ్బతిన్నదా అంటారు. ఈరోజు భారతదేశంలో చాలా పెద్ద ప్రమాదం ఏమన్నంటే ఆత్మగౌరవం ఉట్టినే దెబ్బతింటుంది. ఎవరన్నా బట్ట చక్కగా వేసుకున్న వీని ఆత్మగౌరవం దెబ్బతింటుంది, వాడు పాయింట్ బరాబర్ వేసుకున్న వీని ఆత్మగౌరవం దెబ్బతింటుంది, ఒక ఆడామె బట్టలు బరాబర్ వేసుకున్న వీని ఆత్మగౌరవం బ్రహ్మాండంగా దెబ్బతింటుంది. కానీ ఓటే అమ్ముకునేటప్పుడు మాత్రం ఆత్మగౌరవం ఉండదు. దీనికి ఓటు అమ్ముకునేటప్పుడు ఆత్మగౌరవం ఉండదు. ఓటు అమ్ముకున్నాడు అంటే నీ భవిష్యత్తును అమ్ముకునే, అక్కడ ఆత్మగౌరవం ఉండదు. టికెట్లు కొనుక్కునేటప్పుడు ఆత్మగౌరవం ఉండదు. కానీ వేరోళ్ళు బట్టలు వేసుకునేటప్పుడు మాత్రం ఆత్మగౌరవం బ్రహ్మాండంగా దెబ్బతింటుంది. దాని మీద ఇంట్లో ప్రెస్ మీట్లు అయినాయి, మీటింగ్లు అయినాయి, ఇదే ప్రెస్ క్లబ్లో ఎన్నో కార్యక్రమాలు అయినాయి. కానీ ఓటుకు అమ్ముకున్న మించిన ఆత్మగౌరవం, దాని మించిన దరిద్రం ఇంకొకటి లేనే లేదంటున్నా. ఈరోజు ఎంతమంది అయితే ఓటు అమ్ముకుంటుండ్రో, ఎంతమంది అయితే మీరు ఓటును వేలంపాట పెట్టినరో, మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కానీ దేశానికి కానీ కంటకులు, మీరు అభివృద్ధి కంటకులు. మీకు మించిన దొంగలు ఎవరు లేరు. కాకపోతే అసలైన దొరికిన దొంగలంతా జైల్లో ఉన్నారు, దొరికిన దొంగలంతా మీరు ఉన్నారు. అందుకనే ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈ రాష్ట్రం ఉన్నది. ఈరోజు అప్పులలో ఈ రాష్ట్రం ఉన్నది. ఈ పైసలు తీసుకునే ప్రతి పైసా నీకోసమే తీసుకుంటామని అంటుండ్రు, నీకోసమే నేను లంచం తీసుకుంటాను అంటుండ్రు, రేపు దగ్గర నేను ఓటు కొనుక్కోవాలి కదా అని అంటుండ్రు. కాబట్టి ఇవి అనేకమైన అవకతవకాలు, అవి ఇప్పుతే ఉంటే నా దగ్గర, శంకర్ దగ్గర చిట్టాలు వెళ్తాయి. కానీ ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, ఇవాళకెళ్ళి ఆలోచన చేయండి. ఒక్కరోజు నేను ఓటు అమ్ముకోకుంటే, ఒక్కరోజు ఓటు అమ్ముకున్న తిండి నేను తినకుంటే, ఒక్కరోజు ఇక నేను జీవితంలో ఎప్పుడు తిననట్టు, జీవితంలో ఎప్పుడు పైసలు చూడనట్టు. ఇక మొన్న జూబ్లీస్ ఎన్నికలు అయినాయి, వాళ్ళ కొడుకు పైసలు అంటే అమ్మ తీసుకుందంట, నాకు తెలియకుండా అమ్మకి ఎట్లా తీసుకున్నాను కొడుకు లొల్లంట పేపర్లలో వచ్చింది. కాబట్టి అవన్నీ మీరు పక్కన పెట్టి ఒకసారి నిజంగా దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ అభివృద్ధి కోసం, మన హక్కుల కోసం నిజంగా ఎవరైతే నిలబడతారో, నిజంగా ఎవరైతే కమిట్మెంట్ అయి ఉంటారో, అసొంటోళ్ళు ఎన్నికలు నిలబడ్డప్పుడు మీరు వాళ్లకు ఆలోచన చేసి మీరు ఓటేసి మీ ఆత్మగౌరవం మీరు కాపాడుకోవాలని. ఇది ఆత్మగౌరవ స్లోగన్ అంటే ఏది కాదుగా. ఆత్మగౌరవం అంటే పైసలు లేకుండా ఓటేసుడే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం గురించి పైసలు లేకుండా ఓటేసినోడు మాత్రమే మాట్లాడలే, పైసలు తీసుకొని ఓటు వేసుకున్నానికి ఆత్మగౌరవం లేదు, వారు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఒక ప్రెస్ క్లబ్లను కాక
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వీధుల, ప్రతి సంఘంలో, ప్రతి దగ్గర దీని చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎన్ని కార్యక్రమాలున్నా నేను ఈ కార్యక్రమం అత్యంత ప్రాముఖ్యమైన కార్యక్రమం నా దృష్టిలో. ఇది చాలా ఇంపార్టెంట్ రౌండ్ టేబుల్. దీనికి మించిన రౌండ్ టేబుల్ నా భూతో నా భవిష్యత్ ఎప్పుడు జరగబోదు. ఎందుకనంటే ప్రతి దానికి మూలం ఓటే. ఓటుకెళ్ళే మొదలవుతుంది, ఓటుకెళ్ళే అంతమవుతుంది. కాబట్టి ఈ ఓటు యొక్క ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేసే ప్రయత్నం శంకర్ చేసాడు, చాలా అభినందనీయం. ఓయూల మరి సరికొత్త మార్పు దిశగా పోవాలని కోరుకుంటా ఉన్నా. ఓయూలో జరగాల్సిన కార్యక్రమం ఈరోజు ప్రెస్ క్లబ్లో పెట్టారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఓయూలనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.